నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. మనతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. పిచ్చి హాస్పిటల్కు చూపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకుడు దయాకర్ అంటుండు. దీని మీద ఎట్లా చూస్తారు? ఆయనకి చేతనైతే ఆయన మైండ్ మంచిగా ఉంటే మేము చేసిన ఆరోపణల మీద విచారణకు సిద్ధమై విచారణ చేయించుకుంటే ఒకవేళ తప్పు అయితే మేము పోతాం, తప్పు కాకపోతే ఆయన జైలుకు పోతాడా, మెంటల్ పోతాడా అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము చేసిన ఆరోపణలో నిజం ఉంది, దానికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఈరోజు విచారణ చేపట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ సంస్థలకు ఉత్తరాలు రాసినాం. దాని మీద ఆధారాలతో సహా ఇచ్చినాక మీరు చేపట్టాల్సిన పని మేము చేసినాక మీకు ఆధారాలు కూడా ఇచ్చిన తర్వాత విచారణ చేపట్టకుండా ఇంకేదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఎస్సీ భూములను కాపాడలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు కూడా అంటారు. ఇప్పుడు నేను 99 దెబ్బలు కొట్టిన తర్వాత లాస్ట్కి వచ్చి నువ్వు గొడ్డలతో ఒక దెబ్బ కొట్టంగానే చెట్టు పడిపోతే నువ్వు కొట్టినట్ట. నా ప్రయత్నం నేను చేసిన తర్వాత చివరికి ఒక ప్రయత్నంగా అది పడిపోయే మూమెంట్లో నువ్వు వచ్చి గొడ్డలు దెబ్బ పెట్టి కొట్టంగానే చెట్టు పడిపోయినట్ట. కాబట్టి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మేము చేసే ప్రయత్నం ఆ భూములను రక్షించుకోవడానికి మా వంతుగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఏమేం చేయాలో అన్నీ చేసినాం. కాబట్టి ఈరోజు సాధ్యమైంది. మీరు వచ్చిన తర్వాత కోర్టులో కేసు మొదలుపెట్టిరా, లేకపోతే ఇవాళ ట్రయల్ మొదలైందా, లేకపోతే ఇవాళ కోర్టు తీర్పు నిన్న మీరు వేస్తే ఇవాళ వచ్చిందా? అది కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో ఈరోజు అధికార మార్పిడి జరిగింది. అదృష్టవశాత్తు ఆ సీట్లో మీరు కూర్చున్నారు. సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది, ఫేక్ ప్రచారం చేస్తుంది, ఏ వీడియోలు తయారు చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు మీకు అలవాట్లు ఉన్నాయి. దేశంలో పచ్చకామర్లు ఉన్నంతా ప్రజలందరూ లేకపోతే మనుషులందరూ పచ్చగానే అవపడతారు అన్నట్టు మీకు అలవాట్లు ఉన్నాయి. మామూలుగా పక్కన భజన పనులు తీసుకొచ్చుకొని చప్పట్లు కొట్టించుకొని ఫేక్ వీడియోలతోని ఇంతకుముందు వార్ రూమ్లు పెట్టి ప్రజల్ని పక్కదో పట్టించేసి అధికారంలోకి వచ్చిన మీకు ప్రతిదీ మీరు చేసిన తప్పులే మామూలుగా వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటారేమో. ఈరోజు ఏది తప్పు? ఆడ అడవి లేదా, భూమి లేదా, చెట్లు లేవా, పక్షులు లేవా, జంతువులు లేవా? రండి చూపిస్తాం. ఇవాళ మామూలుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రతినిధి బృందం పర్యావరణానికి సంబంధించిన అధికారులు వచ్చి చూస్తున్నారు కదా. మీరు పోయి లేవు అని చెప్పి చూపించండి, మేము ఉన్నాయని చెప్పి చూపిస్తాము. ఇద్దరం కలిసిపోదాము, మీడియాని తీసుకొని పోదాము, ఉన్నాయా లేవో చూద్దాం. సో బీజేపీ వాళ్ళు అంటారు ఇట్లా కామెంట్ చేయడం కాదు, అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఎంపీ ఒక ఆయన కుంభకోణం చేస్తున్నారు అని చెప్పేసి మీరు కేటీఆర్ ఆరోపణలు చేసిండు. దమ్ముంటే చెప్పాలా, పేరు చెప్పాలని వాళ్ళు అంటారు. అరే ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. దొంగతనం జరిగింది అని చెప్పి చెప్తున్నాము, దొంగకు సంబంధించిన చిత్రాలు చూపిస్తున్నాము. మీరు దొంగని పట్టుకోలేకపోతే మేమే తీసుకొస్తాము. మీ బాధ్యత ఉంది కదా. మేము దొంగతనం పలానా దగ్గర జరిగింది, ఆనవాళ్ళు ఇట్లా ఉన్నాయి, దొంగ ముఖ చిత్రం ఇట్లా ఉంది అని చెప్పినాము. ఇంకా మీకు అసమర్థత, మీకు చేతకంతనం ఉంది, మీరు ఏం చేయలేవు అన్నట్టు చెప్పండి, ఆ దొంగను కూడా మేమే తీసుకొస్తాం. ఓకే, బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది. బీసీలకు పెద్దపీట వేసే ప్రయత్నంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా ముందడుగు వేస్తున్నాయి. బీఆర్ఎస్ తీరు ఎట్లుండబోతుంది? గతంలో బీఆర్ఎస్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అణగదొక్కిరని చెప్పి కూడా వాదనలు ఉన్నాయి. అట్లాగే బీసీలకి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కావచ్చు, లేదు అంటే ఒక ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావచ్చు ఇచ్చి బీసీల గురించి మాట్లాడాలి అనేది వాళ్ళ వర్షన్. ఈ రాష్ట్రంలో బీసీలకి అత్యంత అవకాశం ఇచ్చింది కూడా, కీలకమైన పదవులలో అవకాశం ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. మొదటి స్పీకరు బీసీఏ. అదే రకంగా అనేక వర్గాలకి ఇవాళ మామూలుగా అంతకంటే ఘోరం ఏంటంటే చట్టబద్ధత మనుషులుగా గుర్తింపు లేని కులాలకి 30 కులాలకి చెంచులు కానీ, కాటిపాపులోళ్ళు కానీ, కోతులాడిచ్చేటోళ్ళు కానీ, ఇటువంటి మనుషులకి ప్రజాస్వామ్యం వచ్చినాక 70 సంవత్సరాలలో మనుషులుగా కూడా గుర్తింపు లేదు, ఓటు లేదు, వాళ్ళకు ఇల్లు లేదు, సంచార జాతులుగా గుర్తించి వాళ్ళకు ఇల్లు వాకిలు లేకుండా మనుషులుగా కూడా గుర్తించలే. అటువంటి కులాలన్నింటిని కూడా గుర్తించి 30 కులాలని గెజెట్ ద్వారా వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు చేయలేక మాతోని పోటీపడి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 42% అని అది చేయలేక చేతులు దులుపుకునే ప్రయత్నంలో మా ప్రయత్నంగా మేము చేసినాము. జంతర్ మంతర్ దగ్గర పోయి వేసి మీరు ధర్నాలు చేసుకోండి, సాధించండి అని చెప్పేసి చేతగాని దద్దమ్మ లెక్క మాట్లాడితే మేము అట్లా మాట్లాడాం. మేము చేసిన వాళ్ళం, అమలు చేసిన వాళ్ళం. ఇవాళ బీసీలకి, ముదిరాజులకు కానీ, యాదవులకు కానీ గొర్రెలు ఇచ్చినా, చేపలు ఇచ్చినా, ఆర్థిక వనరులు పెంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అటు బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. దీని మీద ఏం చెప్తారు? అయిపోయిందంటే మా గురించి ఆందోళన ఎందుకు? మా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి. ఈరోజు జరిగిన అక్రమాల మీద అడిగే నైతిక బాధ్యత మాకుంది. ఎందుకు అంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్న పార్టీగా మా పని మేము చేస్తున్నాం.
మీరు విచారణకు సిద్ధంగా అండి, మీ నిజాయితీని నిరూపించుకోండి, స్వచ్ఛమైన వాళ్ళు అని చెప్పేసి సీత అగ్నిప్రవేశం చేసినట్టు మీరు అగ్నిప్రవేశం చేసి బయటికి రండి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో బీఆర్ఎస్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ముందుకు దూసుకెళ్ళబోతుంది? నిజంగా ప్రభుత్వం కనుక ఎన్నికలు నిర్వహిస్తే దానికి ఏమి ప్రాయశ్చిత్తం అని అనేది ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.